హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షంతో హుస్సేన్ సాగర్కు వరద పోటెత్తుతోంది. స్లైస్ లింక్ను ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 1517 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 998 క్యూసెక్కుల నీరు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటి మట్టం 514 మీటర్లు ఉండగా ప్రస్తుతం 513 మీటర్లకు చేరింది. ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. ఇక హుస్సేన్ సాగర్ దగ్గర మా ప్రతినిధి శేఖర్ ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ మనకు అందిస్తారు. శేఖర్, ప్రస్తుతం ఇన్ఫ్లో చూసుకున్నా అవుట్ఫ్లో చూసుకున్నా ఏ విధంగా ఉంది అక్కడ? రైట్ హరిత, గడిచినటువంటి 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది. అన్ని ప్రాజెక్టులు కూడా జలకళతో నిండుకుండల్లాగా కలకలలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా మొన్న సాయంత్రం నుంచి నిన్న దాదాపు అర్ధరాత్రి 10-11 గంటల వరకు గ్యాప్ లేకుండా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ముసురు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురిసినటువంటి వర్షానికి హుస్సేన్ సాగర్కి కొంత నీళ్ల తాకిడి పెరిగిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఆ తాకిడి లేదని కూడా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం 7-8 గంటల ప్రాంతంలో ఎఫ్టీఎల్ లెవెల్ మ్యాక్సిమం వాటర్ లెవెల్ 515 మీటర్లు హుస్సేన్ సాగర్ ఉంటే 13 వరకు చేరింది. దాంతో ప్రస్తుతం మనకు విజువల్లో కనిపిస్తున్నటువంటి ఏదైతే స్లైడ్స్ సంబంధించినటువంటి బాక్స్ ఉందో ఆ బాక్స్ను అధికారులు ఓపెన్ చేశాడు. హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి వరద నీరంతా కూడా కిందికి మూసీలోకి వదిలినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్కు నీటి వరద నీరు అన్నది తగ్గిపోయిందని చెప్పుకోవాలి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎఫ్టీఎల్ లెవెల్ 513 కంటే తక్కువగానే ప్రస్తుతం హుస్సేన్ సాగర్లో నీటి మట్టం ఉందని చెప్పుకోవాలి. ఇక కిందికి ఉన్నటువంటి ఏవైతే మూసీ నది పరివాహక ప్రాంతాలుగా ఉన్నటువంటి నాలాల పరిస్థితికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అట్లాగే మళ్ళీ వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఎఫ్టీఎల్ లెవెల్ను పరిశీలించాలంటూ సిబ్బందికి అధికారులకు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతానికి నీటి మట్టం ప్రశాంతంగానే ఉంది. వరద తాకిడి కూడా హుస్సేన్ సాగర్కి తగ్గిందని చెప్పుకోవచ్చు. హరిత, థ్యాంక్ యూ శేఖర్.